హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. అనగనగా ఒక హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెడ దురద పుడితే గోక్కొని అదో స్టైల్ అని ఫీల్ అయ్యి దాన్నే మ్యానరిజం అనుకొని పాపం వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఏదో పవన్ కళ్యాణ్ అని ఒక హీరోని హీరో చేసేసారు. యాక్టింగ్ వచ్చా రాదన్నది పాపం వాళ్ళకే తెలియాలి. అయితే ఈ హీరో తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, కోతకు బలి అయింది అనే పాట మీ అందరూ తెలుసా? అది కోతకు బలి అయింది, నేను యాడ్ చేశాను. ఈ పాట తెలుసు కదా. గతంలో ఎప్పుడో ఏప్రిల్ 19వ తారీఖు అనుకుంటా, చిన్న సినిమాల థియేటర్ల ఓనర్స్ అంతా కలిసి మనకు అన్యాయం జరుగుతుంది, ఇలా అయితే మన థియేటర్లు మూసేసుకోవటమే, కాబట్టి ప్రొడ్యూసర్స్కి, హీరోలకి, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి ఒక సంకేతాన్ని పంపిద్దాం. మీరు సినిమాలు వేసినప్పుడు షేర్ ఇవ్వండి, షేర్ ఇస్తే మేము బ్రతుకుతాం, లేదు రెంటే ఇస్తా అంటే మేము చచ్చిపోతాం, కాబట్టి మీరు షేర్ ఇచ్చే వరకు మా థియేటర్లు మూసేస్తామంటూ ఒక వార్నింగ్ బెల్ లాగా ఇద్దాం అనుకున్నారు. అయితే దాన్ని పవన్ కళ్యాణ్ గారు హరిహర వీర సొల్లు సారీ ఏంటిది హరిహర వీర మల్లు హరిహర వీర మల్లు వస్తూ ఉంటే మీరు థియేటర్లు బ్లాక్ చేస్తారా? నేనంటే లెక్కలేదా? అసలు మీరు ఈ విషయాన్ని ఎలా చెప్తారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వచ్చి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి పాదపద్మలకు పూజ చేసి బొట్టు పెట్టి కలిశారా? మర్యాదపూర్వకంగా కలవలేదే. అది ఇదంటూ పాపం వాళ్ళని నానా బూతులు తిట్టి, ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్న నలుగురు వ్యక్తులే నా సినిమాను ఆపేయటం కోసం సర్వ విధాల ప్రయత్నిస్తున్నారంటూ అటు అల్లు అరవింద్ని, ఇటు దిల్ రాజుని అందరినీ ఏకం చేసి మిక్సీలో వేసి తిప్పాడు మైత్రి మూవీస్తో కలిపి అందరినీ. అయితే పాపం దిల్ రాజు నేను కాదు బాబోయ్ అన్నాడు, అల్లు అరవింద్ నేను కాదు బాబోయ్ అన్నాడు. కానీ దిల్ రాజే ఇక్కడ కీలక పాత్ర పోషించి, ఒరే టొప్పం మేం కాదురా, మీ పార్టీ నాయకుడు ఒకడు ఉన్నాడు, వాడే రా ఇదంతా చేసింది అంటే చివరికి అవురా మా పార్టీ వాడేనా అంటూ వాడి పార్టీని సస్పెండ్ చేసి పడేశారు. నీపైన తీవ్రమైన అభియోగాలు వచ్చాయంట. ఆ తర్వాత సినిమా థియేటర్ల మీద విచ్చలవిడిగా దాడి చేయడం కూడా జరిగింది. ఇక్కడ వాటర్ లీక్ అవుతున్నాయి, ఇక్కడ టేస్టీగా లేదు ఫుడ్, ఇక్కడ ఎక్కువ రేట్లు పెట్టారు, ఇక్కడ ఏంటి గాలిలో ఈగలు ఉన్నాయి, ఇలా అన్నిటిపైన ఇన్వెస్టిగేషన్ చేశారు, అంతా అయిపోయింది. అంటే ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు. నా సినిమా వస్తుంటే మీరు సినిమా థియేటర్లు మూసేస్తా అంటారా? దీని వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారంటూ కూడా అబ్బో బాగా లాగర్లే స్టోరీని. చివరికి ఏనుగు తిత్తి అంటే తుస్ అన్నట్టు పాపం హరిహర వీరమల్ల సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే బిజినెస్ అవ్వాలా అంటే ఎవడుకుంటాడే ఆ సినిమా, నాకు అర్థం కాదు. హరిహర వీరమల్లు ఇట్లాంటి సినిమాలు చేస్తే ఎవరు కొంటారు అంటూ పాపం పవన్ కళ్యాణ్ ఇతర ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. సో సినిమాకి బిజినెస్ అవ్వాలా, ఓవర్సీస్ బిజినెస్ అవ్వాలా, డబ్బులు రావు. పాపం 6 సంవత్సరాలు తీశారు, ఇప్పుడు డబ్బులు రాకపోతే పవన్ కళ్యాణ్ పరువు కూడా అని అందులో 100 కోట్ల సినిమా అప్పుడు కూడా లేదు పవన్ కళ్యాణ్కి, పెద్ద పరువే ఉండదులే. కానీ అయితే ఇప్పుడు ఆ సినిమాని రిలీజ్ చేయట్లేదంట, ఎప్పుడో రిలీజ్ చేస్తారంట. సో అధికారికంగా ఇంకా ప్రకటన వల్ల టీం మెంబర్స్ నుంచే రావాలి, మొత్తం సెటరేట్ అయిందంట. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా, తొందరపడి కోయలు ముందే కూసిందని. అలా కూసిన కోయల్లో ఈయన కాకుండా ఇంకొకడు ఉన్నాడు. ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడటానికి సంవత్సరం క్రితం ఒకళ్ళు వచ్చారని సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి ఏమైంది? అస్సాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుని వైఎస్ఆర్ సోషల్ మీడియా చేతిలో పడ్డ మూవీ ఏదైనా కూడా ఏదర్ పోస్ట్ పోన్ అన్నవ్వాలి, లేదంటే అటర్ ఫ్లాప్ అన్నవ్వాలి. అంతకుమించి వేరే మార్గాలే లేవు. ఎందుకంటే పోస్ట్ పోన్ చేస్తే ఈ హీట్ను మర్చిపోతారని వాళ్ళు అనుకుంటారు. కానీ వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డిగా పెట్టిన శని లాంటి వాళ్ళు. ఆ శని పోదు, ఈ సోషల్ మీడియా వల్ల వదిలిపెట్టరు, అట్లా ఉంటుంది అనమాట. వీళ్ళు తగులుకున్నారంటే భయ్య సినిమా సర్వనాశనం అయిపోవాల్సిందే. సినిమా స్టేజ్ని పొలిటికల్గా వాడకండి, మేము టచ్ చేయం రా బాబోయ్ అంటే మేము టచ్ చేస్తాం అని ప్రతి ఒక్కడు టచ్ చేయడానికి చూస్తూ ఉంటారు. టచ్ చేసిన వెంటనే వీళ్ళకి ఎక్కడో అంటుకుంటుంది, వీళ్ళు టచ్ చేస్తారు, సినిమాలు చిల్లర పైసలు కూడా ఏరుకోవడానికి సరిపోవు, అలా తయారవుతుంది. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి మూవీ పోస్ట్ పోన్ అయినా, ఆడెవడో మాట్లాడిన మూవీ పోస్ట్ పోన్ అయినా దానికి కారణం ఒకటే,
వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను కార్యకర్తలను చూసి భయపడి మాత్రమే ఆపేస్తున్నారు తప్పించి అంతకు మించి ఏం లేదు. బిజినెస్ ఎక్కడి నుంచి అవుతుంది? అసలు ఇక్కడ కలెక్షన్స్ ఏ రావు ఆంధ్రప్రదేశ్లో, అంటే బిజినెస్ ఎక్కడి నుంచి అవుతుంది? ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పాపం పవన్ కళ్యాణ్ గారు ఇంత తొందరగా కూర్చున్నందుకు కోసి పడేశారు కదయ్యా. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సో పవన్ కళ్యాణ్ గారు మనసు శాంతి పొందాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.